ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని ఏ ప్రకారంగా పారాయణ చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి పేరు ప్రఖ్యాతులు రావడానికి గాను హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలను పారాయణ చేసినట్లయితే మనకి మేలు కలుగుతుందో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా అనేది చాలా విశేషమైనటువంటి స్తోత్రం. కల్పవృక్షము, కామధేనువు, చింతామణిలాగా మనం ఏది కోరుకుంటే అది అందించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 13, 14, 15వ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 శ్లోకాలను కూడా కలిపి రోజుకి 100 సార్లుగా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అంటే మా వ్యాపార సంస్థలకు ఒక మంచి పేరు రావాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారస్తులు, కళారంగాల్లో ఉండేటువంటి వారు, అంటే సినిమా రంగంలో ఉండేటువంటి వారికి ఏంటి ఒక మంచి పేరు రావాలి, వస్తే తప్ప వాళ్ళు ఒక మంచి భవ్యమైనటువంటి జీవనాన్ని పొందలేరు. కనుక అటువంటి కళారంగాల్లో ఉండేటువంటి వారికి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 10 మందిలో కూడా మాకు ఒక మంచి గుర్తింపు కావాలి, ఒక మంచి పేరు కావాలనుకునేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి, రాజకీయ నాయకులకి, ఇలా వీరందరికీ కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులను పొందడానికి గాను ఈ 13, 14, 15వ శ్లోకాలు హనుమాన్ చాలీసాలు ఏవైతే ఉన్నాయో ఇవి భవ్యంగా ఉపయోగపడతాయి. ఆ 13, 14, 15 శ్లోకాలను ఒక్కమారు స్మరిద్దాం. సహస్రవదన తుమరో యసగావై అసకహి శ్రీపతి కంటలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దికపాల జహాతే కవి కోవిత కహి సకే కహాతే. సహసవదన తుమరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఈశ యమ కుబేర దిగుపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. ఈ 3 శ్లోకాలు కూడా చాలా విశేషమైనటువంటివి. ఓ ఆంజనేయమూర్తి, ఓ హనుమంతుడా, నీకు ఉండేటువంటి వైభవాన్ని, ప్రఖ్యాతిని, యశస్సుని గానం చేయడానికి సాక్షాత్తు సనకాది మహర్షులు, నారదుడు, ఆదిశేషుడు, సరస్వతీదేవి సరిపోవట్లేదంటూ స్వామివారిని పొగిడేటువంటి శ్లోకాలు ఈ 3 శ్లోకాలు. పొగట్టినట్లయితే గనక తాను పరాక్రమించి మనకు ఉండేటువంటి కోరికలను కూడా తీరుస్తాడు హనుమంతుడు. గనక ఈ 3 శ్లోకాలను కూడా నిత్యం 100 సార్లకి తగ్గకుండా జపం చేస్తూ వచ్చినట్లయితే, హనుమాన్ చాలీసా అంతా రోజు 100 సార్లు పారాయణ చేయాలంటే కష్టం గనక కేవలం ఈ 13, 14, 15 శ్లోకాలను రోజు కూడా 100 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి, సినీ రంగంలో ఉండేటువంటి వారికి, ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇలా ఎవరైతే ఆయా రంగాల్లో ఉంటూ పేరు ప్రఖ్యాతులను కోరుకుంటున్నారో వారికి కావాల్సిన పేరు ప్రఖ్యాతులన్నీ కూడా లభిస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.